ఇన్ ప్రైజ్ ఆఫ్ ఓల్డర్ ఉమెన్ అనే హాలీవుడ్ మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, రెండు దేశాల మధ్య యుద్ధం జరగడం వలన ఒక కొడుకు తన తల్లిని మిస్ అవుతాడు. తన తల్లిని కలుసుకోవడానికి ఆ కొడుకు ఆ బోర్డర్ దాటడానికి చేసే ప్రయత్నాలే ఈ సినిమా. ఈ సినిమాలో ఆ కొడుకు ఆ బోర్డర్ ని దాటేటప్పుడు ఎటువంటి కష్టాలు అనుభవించాడు, చివరికి తన తల్లిని చేరుకున్నాడా లేదా అనే కథను తెలియజేస్తుంది. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో ఆండ్రూ తన ప్రిన్సిపల్ తన కాలేజీకి హాలిడే ఇచ్చి స్పెయిన్ కి ఫ్రాన్స్ కి యుద్ధం జరుగుతూ ఉండడం వలన ఎవరింటికి వారు వెళ్ళిపోవని చెబుతాడు. దాంతో ఆండ్రూ తన మదర్ ఫ్రాన్స్ లో ఉన్నది, తన మదర్ ఎలా కలుసుకోవాలని తన ప్రిన్సిపల్ ని అడుగుతాడు. అందుకు తన ప్రిన్సిపల్ ఆండ్రూ ప్రస్తుతం యుద్ధం జరుగుతున్నందు వలన ఎవరు బోర్డర్ దాటరేవరని, అందుకే తన ఫ్రెండ్ ఇంట్లో కొన్ని రోజులు ఉండి యుద్ధం ముగిసిన తర్వాత తన మదర్ ని చేరుకోమని చెబుతాడు. దాంతో ఆండ్రూ తన ఫ్రెండ్ తో పాటు తన ఇంటికి వెళ్ళినప్పటికీ ఆండ్రూ తన మదర్ ని మిస్ అవుతూ ఉంటాడు. అందుకే తన ఫ్రెండ్స్ పేరెంట్స్ తనని ఎంత బాగా చూసుకున్నా వారికి ఎవ్వరికి చెప్పకుండా నెక్స్ట్ డే సైకిల్ తీసుకుని ఒక్కడే తన మదర్ ని చూడడానికి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్ లో సైకిల్ లోనే బోర్డర్ దగ్గరికి చేరుకున్నటువంటి ఆండ్రూని అక్కడ పోలీసులు ఎక్కడికి వెళ్తున్నామని అడగ్గా, అప్పుడు ఆండ్రూ వారికి ఏం చెప్పాలో తెలియక తన ఒక స్టూడెంట్ అని, దేశంలో యుద్ధం జరుగుతూ ఉండడం వలన ఆ యుద్ధంలో పాల్గొనాలని ఎంతో ఇంట్రెస్ట్ తో అక్కడికి వచ్చినట్లు వారికి అబద్ధం చెబుతాడు. అది నమ్మిన వారు ఆండ్రూని వారి దగ్గర పెట్టుకుని తనకు యుద్ధ నైపుణ్యాన్ని నేర్పిస్తూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కోకో అనే లేడీ తన ఫ్యామిలీతో తన హస్బెండ్ తీసుకుని ఫ్రాన్స్ మీదుగా లండన్ కి వెళ్లాలని అనుకుంటుంది. కానీ బోర్డర్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ వారు వారిద్దరిని అక్కడికి పిలిపించుకుని వారు బోర్డర్ దాటడానికి వీల్లేదని మాట్లాడుతూ ఉంటారు. కానీ కోకోకి స్పానిష్ రాకపోవడంతో అక్కడ ఇంగ్లీష్ తెలిసినటువంటి ఆండ్రూ కోకో లండన్ కి వెళ్లాలనుకుంటున్న విషయం వారికి చెబుతాడు. దాంతో పోలీసులు వారు ఎక్కడికి వెళ్ళడానికి వీలు పడదని వారు అక్కడే ఉండటానికి ఒక ఇంటిని కూడా అరేంజ్ చేసి కోకోకి ఇస్తారు. దాంతో నెక్స్ట్ సీన్ లో కోకో ఇంట్లో ఉండగా కోకో దగ్గరికి వెళ్ళినటువంటి ఆండ్రూకి కోకో తనని దగ్గరికి పిలిచి తాను కనుక లండన్ వెళ్ళడానికి తనకు హెల్ప్ చేస్తే తనకు ఏం కావాలన్నా ఇస్తా అని ఆశ చూపించడంతో ఆండ్రూ అక్కడ పనిచేసేటువంటి సూపర్వైజర్ దగ్గరకు వెళ్లి కోకో తనకు చెప్పిన విషయం గురించి చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో సూపర్వైజర్ కోకోని కలిసిన తరువాత వారిద్దరూ రొమాంటిక్ అయ్యి కోకోకి నెక్స్ట్ డేనే కోకో పాస్పోర్ట్ ని ఆండ్రూకి ఇచ్చి పంపిస్తాడు. దాంతో కోకో అక్కడి నుంచి లండన్ కి వెళ్ళడానికి బయలుదేరుతుంది. తను లండన్ కి వెళ్ళడానికి హెల్ప్ చేసినటువంటి ఆండ్రూకి ఏ విధంగా సహాయం చేయగలనని కోకో అడగ్గా ఆండ్రూ కోకో వైపు ఆశగా చూస్తాడు. ఆ చూపుల యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకున్నటువంటి కోకో ఆండ్రూని దగ్గరకు పిలిచి తనతో రొమాంటిక్ అవుతుంది. తర్వాత కోకో అక్కడి నుంచి లండన్ కు బయలుదేరి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఆ సూపర్వైజర్ పోలీసర్ బోర్డర్ దాటుతున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ఆండ్రూ ముందే కాల్చి చంపేస్తాడు. దాంతో భయపడిపోయి గట్టిగా అరిచినటువంటి ఆండ్రూని ఆ సూపర్వైజర్ ఆఫీసర్ తను అక్కడ యుద్ధంలో పనిచేయడానికి రాలేదని తన యొక్క ఇంటెన్షన్ ని చెప్పమని ఆండ్రూని బెదిరించగా, అప్పుడు ఆండ్రూ తన మదర్ ని కలవడానికి బోర్డర్ దాటుతూ ఉంటే పోలీసులు బలవంతంగా తనను అక్కడికి తీసుకుని వచ్చారని నిజం ఆ సూపర్వైజర్ ఆండ్రూని తన ఫ్రెండ్ ఇంట్లో గెస్ట్ గా ఉంచుతాడు. యుద్ధం తగ్గిన తరువాత తన మదర్ ని తాను చేరుకోవచ్చని తనకు హామీ ఇస్తాడు. అయితే అప్పటికే ఆండ్రూ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ గెస్ట్ యొక్క డాటర్ బాబీతో ఆండ్రూ ప్రేమలో పడతాడు. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉండగా ఒకరోజు బాబీ మదర్ వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా చూస్తుంది. దాంతో బాబీ మదర్ ఆండ్రూని తన్ని తరిమేస్తుంది. ఇక చేసేదేమీ లేక ఆండ్రూ తన దగ్గర ఉన్నటువంటి సైకిల్ ని అమ్మేసి చీప్ గా ఒక హౌస్ ని రెంట్ కి తీసుకుని అందులో ఉంటాడు. ఇలా ఏం చేయాలో తెలియని స్టేట్ లో ఉన్నటువంటి ఆండ్రూ అక్కడ ఇల్లీగల్ గా దొరికే మత్తు పదార్థాలను సేల్ చేస్తూ కొంత డబ్బును సంపాదిస్తాడు. అలా సంపాదిస్తూ ఉన్నటువంటి ఆండ్రూకి ఒకరోజు అందంగా ఉన్నటువంటి లీసా అనే అమ్మాయి కనిపిస్తుంది. లీసా దగ్గరకు వెళ్లి తన దగ్గర ఉన్న మత్తు పదార్థాన్ని సేల్ చేయడానికి ట్రై చేయగా తన దగ్గరకు వచ్చినటువంటి ఆండ్రూని లీసా తన పక్కనే ఉన్నటువంటి గదిలోకి తీసుకుని వెళ్లి తనతో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆండ్రూ తనకు రొమాన్స్ అవసరం లేదని ప్యూర్ లవ్ కావాలని అంటాడు. అందుకు లీసా ఇక్కడ ప్యూర్ లవ్ దొరకదని, కేవలం ఇక్కడ ప్రేమతో పని లేకుండా పైసలతోనే పని ఉందని చెప్పి లీసా ఆండ్రూతో ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ డే లీసా తనను వదిలి వెళ్లిపోయిన బాధలో ఉన్నటువంటి ఆండ్రూ ఉన్న దగ్గర పెద్ద వార్ జరుగుతుంది. ఆ వార్ లో స్పానిష్ ఫ్రాన్స్ చేతిలో ఓడిపోవడంతో ఫ్రాన్స్ పోలీసులందరూ అక్కడ ఉన్న స్పానిష్ యొక్క పీపుల్స్ తో పాటు ఆండ్రూని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఈ విషయం 2 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నటువంటి ఇరేని
తన బాయ్ ఫ్రెండ్ సహాయంతో జైల్లో ఉన్నటువంటి తన కొడుకుని బయటకు రప్పిస్తుంది. ఇలా ఫైనల్ గా ఆండ్రూ తన మదర్ ని కలుసుకుంటాడు. ఇప్పుడు ఆండ్రూకి తన మదర్ ని కలుసుకున్నాడన్న సంతోషం ఉండేలోపే తాను నిజంగా ప్రేమించిన లీసాని దూరం చేసుకున్నందుకు మరోవైపు బాధపడుతూ ఉంటాడు. జైలు నుంచి రిలీజ్ అయిన ఆండ్రూ తన మదర్ కి సపోర్ట్ గా ఉండటానికి తను కూడా జాబ్ చేస్తానని అంటాడు. కానీ ఇరేని మాత్రం తను జాబ్ చేయాలని అవసరం లేదని తనని లా చదవమని చెప్పి కాలేజీకి కూడా పంపిస్తుంది. దాంతో ఆండ్రూ కాలేజీ చదువుకుంటూ ఉంటాడు. కానీ వారున్నటువంటి ప్లేస్ లోనే మాయా అనే అందమైన లేడీ కూడా ఉంటుంది. ఆండ్రూకి ఆ లేడీని చూడగానే తను నిజంగా ప్రేమించినటువంటి లీసా గుర్తుకు వస్తుంది. దాంతో మాయాకి కొద్దిగా అటాక్ అవుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నటువంటి ఆండ్రూకి మాయా బుక్స్ తెస్తూ అవి తీసుకురావడానికి ఇబ్బంది పడుతూ ఉండటం కనిపిస్తుంది. దాంతో మాయాతో పాటు తనకు సహాయం చేయడానికి ఆండ్రూ తన దగ్గరకు వెళ్లి తనతో కబుర్లు మాట్లాడుతూ తన ఇంట్లోకి వెళ్తాడు. ఇలా ఆండ్రూ మాయా ఇంట్లో ఉండగానే మాయా హస్బెండ్ అయినటువంటి ఇంజనీర్ కలాస్ తన భార్య దగ్గర ఉన్నటువంటి ఆండ్రూని చూసి తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇరేని యొక్క కొడుకని తెలుసుకుంటాడు. తర్వాత మాయా ఆండ్రూ చదవడానికి తనకు లా బుక్స్ బాగా పనికొస్తాయని తన దగ్గర ఉన్న బుక్స్ కలెక్షన్స్ లో కొన్ని ఇస్తుంది. ఆ రోజు నైట్ ఆ బుక్ ని కంప్లీట్ చేసినటువంటి ఆండ్రూ ఆ బుక్స్ ని తిరిగి ఇవ్వడానికి మళ్ళీ మాయా దగ్గరకు వెళ్తాడు. దాంతో మాయా ఆ బుక్స్ ని తీసుకుని ఆండ్రూకి మరికొన్ని బుక్లు ఇవ్వడానికి తన కలెక్షన్స్ లో ఉన్నటువంటి పై ర్యాక్ లో ఉన్న బుక్కుల దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అందుకోసం ఆండ్రూ కూడా తనకు సహాయం చేస్తాడు. అప్పుడు మాయాని లిఫ్ట్ చేస్తూ ఉన్నటువంటి ఆండ్రూని చూసిన మాయాకి కొద్దిగా ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. దాంతో వారిద్దరూ రొమాంటిక్ అయ్యే లోపే అక్కడికి మాయా హస్బెండ్ రావడంతో వారిద్దరూ సపరేట్ అవుతారు. దాంతో అప్పుడు ఆండ్రూ మాయా దగ్గర తనకు కావాల్సినటువంటి బుక్స్ ని తీసుకుని తన మనసును అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. ఆ రోజు నైట్ పుస్తకాలను పక్కనే పెట్టుకుని మాయా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే ఆండ్రూ నైట్ అంతా తను ఆలోచించిన విషయం గురించి మార్నింగ్ వెళ్లి ధైర్యంగా మాయాకు తనంటే ఇష్టమని తనతో ఎంజాయ్ చేయాలనుకుంటున్న విషయాన్ని ధైర్యంగా చెబుతాడు. ఆ డేర్నెస్ ని చూసినటువంటి మాయా ముందుగానే ఆండ్రూ తనకు ఇష్టంగా ఉండటంతో తనతో రొమాంటిక్ అవుతుంది. అంతేకాకుండా వారిద్దరూ ఆ రోజంతా మాయా బెడ్రూమ్ లోనే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో కాలేజీ నుంచి ఇంటికి వస్తూ ఉన్నటువంటి ఆండ్రూకి మాయా హస్బెండ్ కార్లోస్ ఏదో తప్పు చేశాడని తనను పోలీసులు అరెస్ట్ చేస్తూ కనిపిస్తారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆండ్రూ మాయాని అడగ్గా తన భర్త అంటే తనకు చాలా ఇష్టమని ఇప్పుడు తనని అరెస్ట్ చేస్తూ ఉన్నారని తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇలా మాయా బాధపడుతూ ఉండటం చూడలేకపోయినటువంటి ఆండ్రూ తనను జైలు నుంచి విడిపించడానికి సహాయం చేసినటువంటి ఇరేని బాయ్ ఫ్రెండ్ అయిన విక్టర్ ని కలిసి కార్లోస్ జైలు నుంచి బయటకు రావడానికి సహాయం చేస్తాడు. ఇప్పుడు మాయా తన హస్బెండ్ తో పాటు సంతోషంగా ఉండటం చూసినటువంటి ఆండ్రూకి తను ప్రేమించిన లీసా గుర్తుకు వస్తూ ఉంటుంది. అప్పుడే డల్ గా ఉన్నటువంటి ఆండ్రూని తన మదర్ ఒక కాన్సర్ట్ కి తీసుకుని వెళ్తుంది. ఆ కాన్సర్ట్ లో లీసా వయోలిన్ ని అద్భుతంగా ప్లే చేస్తూ కనిపిస్తుంది. యాక్చువల్ గా యుద్ధం కారణంగా వయోలిన్ వాయించేటువంటి లీసా వేసగా మారి స్పెయిన్ వీధుల్లో ఆండ్రూకి అలా కనిపించి ఉంటుంది. కానీ నిజానికి అద్భుత వయోలిన్ వాయించేటువంటి లీసా మళ్ళీ తన పాత లైఫ్ లోకి వచ్చి ప్రతి చోట కాన్సర్ట్ ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. అదే కాన్సర్ట్ కి ఆండ్రూ వచ్చి తనను చూసి లీసా గురించి తెలుసుకుని ఇప్పటికైనా తనను ప్రేమిస్తావా అని లీసాను అడుగుతాడు. అందుకు లీసా ఆండ్రూని పక్కకు తీసుకుని వెళ్లి ఆ కాన్సర్ట్ అయిపోయిన తర్వాత తనను కలవమని అంటుంది. ఆండ్రూ ఆ కాన్సర్ట్ అయిన తర్వాత లీసాను కలవగా లీసా ఆండ్రూతో పాటు హోటల్ గదికి వెళ్లి తను వేసిగా ఉన్నప్పుడు కూడా తనను ప్రేమించిన ఏకైక వ్యక్తి ఆండ్రూ అని తనతో చెప్పి తనతో హోటల్ రూమ్ లో రొమాంటిక్ అవుతుంది. వారిద్దరూ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత లీసా మళ్ళీ తన వయోలిన్ వాయించే తన వర్క్ కి వెళ్లాలని చెప్పడంతో ఆండ్రూ మాత్రం లీసాతో తను ప్రపంచమంతా తిరగాలనుకుంటున్నా అని అందుకు లీసాని తనతో వచ్చేయమని అంటాడు. అందుకు లీసా ఆండ్రూకి కొంత సమయం ఇచ్చి తనను రైల్వే స్టేషన్ లో పికప్ చేసుకోమని అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వెళ్ళినటువంటి ఆండ్రూకి మాయా తన హస్బెండ్ కార్లోస్ తో పాటు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతూ తనకు తన భర్తను తిరిగి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ఆండ్రూ తన మదర్ కి ఒక లెటర్ ని రాసి తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కిందని తనతో పాటు ప్రపంచ విహారయాత్రకు వెళ్తూ ఉన్నా అని తన దగ్గరికి మళ్లీ తిరిగి చేరుకుంటా అని చెప్పి తను ప్రేమించిన లీసా కోసం రైల్వే స్టేషన్ కు వెళ్తాడు. అప్పటికే లీసా రైల్వే స్టేషన్ లో ఆండ్రూ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లీసా కోసం ఆండ్రూ తప్పకుండా తిరిగి వచ్చినందుకు ఆండ్రూ నిజమైన వ్యక్తిని భావించి మళ్ళీ ఆండ్రూతో లీసా జతకడుతుంది. ఇలా వీరిద్దరూ హ్యాపీగా ఆ ట్రైన్ ఎక్కి ప్రపంచ విహారయాత్రకు వారి ప్రేమించే వ్యక్తులతో వెళ్తూ ఉండటంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. యాక్చువల్ గా ఈ మూవీ స్టోరీ
చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఈ మూవీ స్టోరీ నేను చూస్తున్నప్పుడు నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనిపించి కొన్ని సీన్స్ నేను యాడ్ చేయడం, కొన్ని సీన్స్ ని లైక్ స్టోరీ వైజ్ గా రిమూవ్ చేయడం చేసి తర్వాత మీకు ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒరిజినల్ మూవీకి ఈ మూవీకి చాలా వేరియేషన్ ఉంటుంది, దయచేసి మీరు అది గమనించగలరు. కానీ ఒరిజినల్ మూవీలో మసాలా సీన్లు ఎక్కువ ఉంటూ మూవీ అందరూ చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ మూవీ చూడాలనుకునేవారు ప్రిపేర్ గా ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.